అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల ముఖ్య సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు భారీ శుభవార్త. పెండింగ్ బకాయిలతో పాటుగా పీఆర్సీ అప్డేట్స్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా ఇంక్రిమెంట్లు, డిఏ, టీఏ పెంపు, హెచ్ఆర్ఏ వంటి ప్రయోజనాలన్నీ కూడా వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా అమలవుతూ ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 7th పే కమిషన్ కాలపరిమితి ముగిసింది. ఇప్పుడు కొత్తగా 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులకు మరిన్ని లాభాలు కలగబోతున్నాయి. అందుకే ఉద్యోగులంతా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్నారు. వేతన సంఘం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఏర్పడుతూ ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరి 28వ తేదీ అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, మరుసటి ఏడాది అంటే 2015 నవంబర్ 19న నివేదిక సమర్పించింది. ఇక 2016 జనవరి 1 నుంచి 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అంటే వేతన సంఘం ఏర్పాటైన 2 ఏళ్లకు అమలుకు నోచుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గత కొద్ది కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైతే కనీసం 2 ఏళ్ల తర్వాత అమల్లోకి రావచ్చంటున్నారు. మరి ఉద్యోగుల కోరికను తీర్చాలంటే త్వరలో ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్లో ప్రకటన అయితే ఉండాలి. జూన్ 23న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేయవచ్చని తెలుస్తుంది. ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటు కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సెక్రటరీ జనరల్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. 8వ వేతన సంఘం ఏర్పాటు, ఓపీఎస్ పునరుద్ధరణ, కోవిడ్ సమయంలో నిలిపేసిన 18 నెలల డిఏ విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ద్రవ్యోల్బణం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల జీతపత్యాలను నిర్ణయించేందుకు, అవసరమైతే పెంచేందుకు వీలుగా వేతన సంఘం ఏర్పాటు అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న 7వ వేతన సంఘం కాలపరిమితి పూర్తయిపోయింది. అందుకే కొత్త 8వ వేతన సంఘం ఏర్పాటుగా డిమాండ్ వినిపిస్తుంది. జూన్ 23న 2024 పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ఉంది. ఈ బడ్జెట్లో 8th పే కమిషన్ ఏర్పాటుకై ప్రకటన అయితే ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయడం, ఉద్యోగులు పెన్షన్లకు, కోవిడ్ సమయంలో నిలిపేసిన 18 నెలల డిఏ బకాయిలు, కారుణ్య నియామకాలపై 5% పరిమితి కొనగా తొలగించాలనే డిమాండ్లు పరిష్కరించే దిశగా నిర్ణయం ఉండవచ్చని అంచనా.